అని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ప్రొడ్యూసర్ ఆల్సో. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మ్యాక్సిమం మేము చెప్తున్నాను, దే ఆర్ మెనీ సర్ప్రైజెస్. సో దిస్ వన్ ఆఫ్ ద సర్ప్రైజెస్ ఈ సినిమాలో జేడీ గారు. ఇట్స్ ఆల్వేస్ అంటే ఈ రోల్ కశ్యప్ చెప్పినప్పుడు హీ కేమ్ అప్ విత్ దిస్ థాట్, లైక్ బికాస్ ఆ టైంలో నేను జేడీ గారితో దయానే సీరియస్ చేస్తూ ఉన్నా. సో ఆ టైంలో తను అది చూసి తను కూడా ఇమీడియట్లీ క్యారెక్టర్కి హీ కుడ్ సీ జేడీ గారు దీంట్లో. సో ఐ ఫెల్ట్ వెరీ నైస్. అండ్ జేడీ గారికి చెప్పినప్పుడు కూడా ఇట్ వాస్ వెరీ ద వే హీ రిసీవ్డ్ వాస్ వెరీ గ్రేట్. ఎందుకంటే ఇట్స్ వెరీ సెలెక్టివ్ రైట్ నౌ. ఆయన ఏదైతే చేస్తున్నారో ఇట్స్ బీన్ వెరీ సెలెక్టివ్. అండ్ ఇది మాకు చాలా స్ట్రెంత్ లాగా యాడ్ అయింది అనమాట ఆయన ఓకే చెప్పిన తర్వాత. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద వే ద క్యారెక్టర్ పోర్ట్రేయల్ కానీ, సో ద వే ఇట్స్ డిజైన్, సో ఇట్ విల్ బీ వెరీ హిలేరియస్. అండ్ ద మెనీ మోర్ surprises. So it's nice to start the first surprise with you, JD sir. And one by one we'll be revealing whatever is there in the film. And JD గారు చెప్పినట్టు కశ్యప్ హ్యాస్ వన్ గ్రేట్ కామెడీ టైమింగ్. సో ఆ కామెడీ టైమింగ్ని అండ్ ద వే ఇప్పుడు మేము సినిమా చూస్తూ ఉన్నాం కాబట్టి సో ఫైనల్ కాపీ దగ్గర పడుతుంది. అండ్ ఎవ్రీ డే వెన్ వీఆర్ వాచింగ్ ద ఫిలిం, సో ఇట్స్ బీన్ సో హిలేరియస్ రైట్ త్రూ అవుట్ ద ఫిలిం. తరుణ్ కానీ జేడీ గారు కానీ అండ్ ద వే ద హోల్ టైమింగ్ ఆఫ్ అదర్ ఆర్టిస్ట్ అందరూ చేసిన విధానం చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. సో ఎప్పుడెప్పుడు ఇది మీ ముందు తీసుకొద్దాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. సో మేము ఏదైతే ఎంజాయ్ చేస్తున్నాం మీ అందరూ కూడా అదే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఈవెంట్. సో నెక్స్ట్ మిగతా సర్ప్రైజ్ వచ్చినప్పుడు. థ్యాంక్ యూ పవన్ గారు. ఇంకా చాలా ఉంది, దాచిపెట్టామంటారు. లేయర్స్గా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఈవెంట్లో ఒక్కొక్కటి చెప్తామంటున్నారు.